హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని అయితే మిస్ అవ్వద్దండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా షూస్ పిల్లలపైన పెద్దవాళ్ళపైన ఎవరిపైన ఉంటాయి కదండి. ఇలా ఉన్నప్పుడు మనం సమయానికి మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పిల్లలు అయితే ఎంతో మురికి చేస్తారండి. వన్ డే అయితే చాలండి మురికి అయిపోతుంది. మనకి పాలిష్ అనేది అయిపోయింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఇక నుంచి ఆలోచన అవసరం లేదండి. జస్ట్ ఏం వేయాల్సిన పని లేదండి. మన దగ్గర షాంపూ అనేది అవైలబుల్గానే ఉంటుందండి. ఒక డ్రాప్ షాంపూ అనేది కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ మీద అనేది వేసేసుకొని మనం షూస్ మొత్తం అప్లై చేసాము అని అంటే మనం పాలిష్ పెట్టినా కూడా అంత నీట్గా అయితే ఉండదండి. కొత్త దాని మాదిరి బాగా మెరిసిపోతుందండి. అంత నీట్గా క్లీన్ అవుతుందండి. షాంపూ వేయడం వల్ల మనకి ఏమైనా డస్ట్ అనేది ఉన్నా కూడా మనకి ఆ కాటన్కి అయితే వచ్చేస్తుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. క్లీన్ చేశాక చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇక నుంచి అయితే మీరు పాలిష్ అనేది అయిపోతే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం కొనాల్సిన పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం షూస్ అనేది ఊరికే అలానే పెట్టేసామనంటే దాంట్లో నుంచి అయితే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి. అలాంటప్పుడు వేసుకోవాలన్నా చాలా చిరాకు అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు మన దగ్గర ఏదైనా పర్లేదండి. ఏదైనా బాడీ స్ప్రే అనేది ఉంటే ఒక్కసారి అలా స్ప్రే చేసుకున్నారని అంటే ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం షూస్ అనేవి పక్కకు పెట్టేస్తూ ఉంటాం. కొత్త షూస్ అనేవి తెచ్చుకుంటాం కదండి, స్కూల్వి కాకుండా నార్మల్ అయినా అవైనా సరేనండి. మీరు ఈ విధంగా స్ప్రే అనేది చేసేసుకొని ఒక కవర్లో నీట్గా పాలిష్ అనేది చేసుకొని స్ప్రే అనేది చేసేసుకొని నీట్గా ఒక కవర్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా సరే అండి డస్ట్ అనేది పట్టకుండా, స్మెల్ అనేది రాకుండా, పురుగులు చిన్న పురుగులు అనేవి పోతుంటాయండి. అలా పోయినప్పుడు అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఒక నిమ్మకాయ అనేది తీసుకున్నాండి. నిమ్మకాయను వచ్చేసరికి మనం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయను వచ్చేసరికి కిచెన్ సింక్ అనేది ఉంటుంది కదండి, దానిలో నుంచి వచ్చేసరికి మనం ఎంత క్లీన్ చేసినా సరేనండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలన్నా చిన్న పురుగులు అనేవి హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్లో నుంచి చిన్న పురుగులు అనేవి కూడా వస్తుంటాయండి. అలా రాకుండా ఉండాలన్నా మనం సింక్ని అనేది చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హోల్ దగ్గర పెట్టాము అని అంటే రౌండ్గా కట్ చేసుకుని మనకు ఆ పురుగులు అనేవి రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర ఐరన్ అనేది ప్యాన్ అనేది ఉంటుంది కదండి, కానీ దాన్ని అయితే మనం నీట్గా అయితే పెట్టేసుకోవాలండి. అలా లేకుంటే ఈ విధంగా చూస్తున్నారు కదండి చిలుము అనేది పడుతుందండి. ఈ విధంగా పట్టడం వల్ల మనకి హోల్ అనేది పడుతుందండి. ఆ విధంగా హోల్ పడడం వల్ల మనం అయితే పడేయాల్సి వస్తుంది కదండి బయట. ఆ విధంగా లేకుండా మనం పెట్టుకునేటప్పుడే నీట్గా అయితే పెట్టుకున్నామనంటే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ విధంగా చిలుము పట్టినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నిమ్మకాయ అనేది ఉంటుంది కదండి, నిమ్మకాయ అనేది ఒక ఉప్పు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా టోటల్గా ప్యాన్కి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే ఈ చిలుము అనేది పట్టింది కదండి, అదంతా అయితే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సరేనండి మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరేనండి మనకి చిలుము అనేది పట్టకుండా ప్యాన్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనం ఎలా క్లీన్ చేసినా, ఎంత క్లీన్ చేసినా సరేనండి అదైతే పడుతూనే ఉంటుందండి. మనం ఎలా క్లీన్ చేసినా అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి ఫ్రంట్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా నిమ్మకాయ అనేది అప్లై చేసుకోవాలండి. మొత్తం టోటల్గా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా అయితే కడిగేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనకి ఇంట్లో ఉండే వంట నూనె మనం హెయిర్ ఆయిల్ అయినా ఏదైనా సరే అండి, ఏదైనా పర్లేదంటే ఆయిల్ అనేది మనం ప్యాన్కి అయితే అప్లై చేయాలండి. ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మీరు ఎన్ని సంవత్సరాల లోపల పెట్టినా సరే అండి ఈ విధంగా చిలుము అనేది పట్టకుండా ప్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఊరికే మనకి పాడైపోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది కదండి. ఆ విధంగా కొత్తది కొనుక్కోవాల్సిన పని లేకుండా ఉండేదాన్నే మనం నీట్గా పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా బ్యాగ్ కూడా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక కవర్ అనేది ఉంటుంది కదండి, ఆ కవర్లో అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం నీట్గా పెట్టుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాక తీసినా సరే అండి ప్యాన్ అనేది చిలుము పట్టకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా మనం డైలీ చేసుకునే పూజ సామాగ్రి ఉంటుంది కదండి, డైలీ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అని అంటే డైలీ మనం పీతాంబరం
సాంబారి అవి వాడకుండా మనం ఇంట్లో మన దగ్గర ఉండే వాటితో అయితే మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది చూపించబోతున్నాను అండి. బిఫోర్ ఎలా ఉన్నాయో చూడండి, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. దానికోసం వచ్చేసరికి లెమన్ అండి. లెమన్ అనేది ఎప్పుడూ కూడా ఉండనే ఉంటుంది కదండి. అలా లెమన్ అనేది మనం దేంట్లో అయినా యూస్ చేసినప్పుడు ఒక హాఫ్ అనేది అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఒక హాఫ్ మిగిలిపోయింది అని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం వెండి పాత్రలు అవి కడుక్కునేదానికి, పూజా సామాగ్రి కడుక్కునేదానికి, ఇత్తడి వెండి పూజా సామాగ్రి ఉంటుంది కదండి, వాటిని కడుక్కునేదానికి చాలా బాగా అయితే యూస్ చేయొచ్చండి. తర్వాత నిమ్మకాయని అయితే పిండేసుకున్నాను అండి. తర్వాత ఇది వచ్చరికి బేకింగ్ సోడా అండి. కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం దేవుడి కోసం అని సపరేట్గా పీచు అనేది పెట్టుకుంటాం కదండి, ఆ పీచుతోటి అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అంటే దేవుడికి మనం పాత్రలు అనేవి కడుగుతాం కదండి, ఆ పీచు అయితే అస్సలు యూజ్ చేయొద్దండి, అసలు యూజ్ చేయకూడదండి. మనం సపరేట్గా దేవుడికి అనుకునేదానికి ఒక పీచు అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నిమ్మకాయ అనేది పులుపు కాబట్టి మనకి ఏమైనా జిడ్డు, మనం ఆయిల్ అనేది వేస్తాం కాబట్టి ఆ జిడ్డు అనేది ఏమైనా ఉన్నా కూడా నీట్గా అయితే, ఏమైనా నల్లగా పేరుకున్నా కూడా అంతా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది కదండి. ఆ విధంగా మనమైతే క్లీన్ చేసుకొని ఒక్కసారి తుడిచిపెట్టుకున్నాము అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా సరేనండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది ప్రతి ఒక్క ఆడవారికి అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే లైటర్ యూజ్ చేయని ఆడవాళ్ళు అంటూ ఉంటారు కదండి. మనం డైలీ మార్నింగ్ లేచాము అని అంటే మనకు పని ఉండేది ఆ లైటర్ తోటండి. అలాంటి లైటర్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత నీట్గా అయితే ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుందండి. అలా ఉండాలి అని అంటే మనం ఒక టిష్యూలోకి అయితే ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ విధంగా ఆ ఉప్పు అనేది లైటర్కి అనేది పట్టేటట్లు మనమైతే చూసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఉప్పు అనేది లైటర్కి అయితే పట్టేయాలండి. తర్వాత వచ్చేసరికి పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా పర్లేదండి, ఆ పేస్ట్ అయితే లైటర్కి అయితే అప్లై చేయాలండి. ఒక డ్రాప్ వాటర్ కూడా అయితే వేయొద్దండి. వాటర్ అనేది వేస్తే లైటర్ అనేది పనిచేయదండి. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకొని మీరు లైటర్ ఎండలో కూడా పెట్టాల్సిన పని లేదండి. ఎండలో పెట్టకుండా కూడా లైటర్ అనేది చాలా బాగా అయితే వెలుగుతుందండి. తర్వాత వచ్చరికి మొత్తం పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు టిష్యూ అనేది యూస్ చేసాం కదండి, ఆ టిష్యూ తోటి నీట్గా అనేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది. ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే వేయలేదండి, మీరు కూడా అస్సలు వేయద్దండి. ఈ విధంగా మనం చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ విధంగా పంచదార అనేది మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. ఈ విధంగా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి చీమలు అనేవి పట్టకుండా ఉండాలన్నా పంచదార అనేది వాటర్గా అయితే అయిపోతుంది కదండి, తేమగా అయితే అయిపోతుంది కదండి. అలా తేమగా అవ్వకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఏం లేదండి, పంచదారలో వచ్చేసరికి లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలు అనేవి వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చీమలు అనేవి పట్టకుండా, తేమ అనేది రాకుండా పంచదార అనేది ఫ్రెష్గా మంచిగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇవి వచ్చరికి స్వీట్ పొటాటో అండి, చిలకడ దుంపలు ఉంటాయి కదండి, ఇవైతే చాలా మంచిదండి. ఇవి ఎప్పుడు దొరికినా సరే అండి ఇవి తెచ్చుకొని చేసుకునే దానికైతే ట్రై చేయండి. చిలకడ దుంపల్ని మీరైతే ఏ విధంగా కుక్ చేస్తారు, ఉడకబెట్టుకుంటారు కదండి, మీరు ఏ విధంగా ఉడకబెడతారు అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మేమైతే జనరల్గా అయితే వాటర్ వేసి కుక్కర్లో అయితే వేసి ఉడకబెట్టే వాళ్ళమండి. కానీ ఆ విధంగా చేయడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది పోయి అసలు బాగుండడం లేదండి. తర్వాత వచ్చరికి ఈ విధంగా అయితే ట్రై చేస్తామండి. చాలా అంటే చాలా బాగుందండి, మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే చిలకడ దుంపలకి మనకి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక 3-4 టైమ్స్ అయితే బాగా అయితే కడిగేసుకోవాలండి. అలా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేయాల్సిన పని లేదండి. బెల్లం ఉంటుంది చూడండి, కొంచెం స్వీట్నెస్ కోసం. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ ఇంతకుముందు అయితే తీయగా వచ్చేవండి, కానీ ఇప్పుడు అంత తీయగా ఏం రావడం లేదండి. కొంచెం బెల్లం అనేది వేసుకోవాలండి. ఈ విధంగా బెల్లం అనేది వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వచ్చేసరికి ఆవిరి నీళ్ళు అనేవి పెట్టుకోవాలండి. పైన మనం ఆవిరి అనేది పెట్టుకునే దానికి ఒక బౌల్లోకి అయితే వాటర్ అయితే తీసుకుందామండి. మనకు
ఆవిరి నీళ్ళకే మనకైతే ఈ లోపల బెల్లం అనేది వేసాం కదండి, దానిలోంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది వేయాల్సిన పని లేదండి. చాలా చక్కగా అయితే ఉడుకుతుందండి. స్వీట్ పొటాటో అనేది మనకి విటమిన్ ఏ, విటమిన్ సి అనేది ఉంటుందండి. అంతేకాకుండా బరువు ఎవరైనా తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఇది తింటే మనకి ఫుల్గా అయితే అనిపిస్తుందండి. కాబట్టి మనం వేరేవి కూడా తినలేమండి. ఈ విధంగా తగ్గాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా బాగా అయితే ట్రై చేయొచ్చండి. పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిదండి. దీనిలో అయితే చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుందండి. చాలా మంచిగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఎప్పుడైనా సరే అండి చిలకడ దుంపలు అనేవి తీసుకొని వచ్చి చేసుకున్నారంటే చాలా మంచిదండి. ఎప్పుడు కనిపించినా సరే అండి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఆవిరికే మనకైతే చాలా బాగా అయితే ఉడుకుతుందండి. నేను ఓపెన్ చేసి చూపించాను చూడండి, మనం ఒక డ్రాప్ వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి. ఎంత మెత్తగా అనేది నేను ఓపెన్ చేసి చూపించాను చూడండి, ఎంత మెత్తగా అనేది ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వెళ్ళి ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కర్పూరం అనేది మనం కవర్లోనే పెట్టేసుకున్నామనంటే ఒక్కసారి అయితే గమనించండి, కొన్ని రోజులకి మనకి కర్పూరం అనేది కరిగిపోతూ ఉంటుందండి. అలా కరిగిపోకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ అయితే తీసుకొని దానిలోకి అయితే మిరియాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం బియ్యం అయితే వేస్తానండి. మీరు మిరియాలైనా బియ్యమైనా ఏదో ఒకటైనా వేసుకోవచ్చండి. నేనైతే 2 వేస్తానండి. ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి, మీరు ఫస్ట్ డే ఎలా ఉన్నాయో కర్పూరం బిళ్ళలు అనేవి లాస్ట్ డే కూడా అలానే ఉంటాయండి. అంత కరిగిపోకుండా అంత బాగా అయితే ఉంటాయండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి కొంచెం పైన అయితే బియ్యం అనేది చల్లుతున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల తేమ అనేది పట్టకుండా మనకైతే కర్పూరం అనేది కరిగిపోకుండా చాలా నీట్గా అయితే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి ఇలానే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.